ఇప్పుడు చూసినట్టయితే ఉచిత పథకాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఇప్పటికే ఆర్థిక నిపుణులైతే హెచ్చరించడం జరిగింది. సంక్షేమం పేరిట నగదు బదిలీ చేస్తూ పోతే భవిష్యత్తులో అభివృద్ధి, సంపద సృష్టి అనేవి తగ్గిపోతాయని చెప్పేసి సూచిస్తున్నారు. నిర్మాణాత్మకమైన ప్రగతి వైపు ప్రభుత్వం నడవాలి కానీ ఇలా తాత్కాలిక ప్రయోజనాల కోసం అయితే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తే ఫలితం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే చెప్పండి, అసలు ఉచితాలకు నగదు పంపిణీ ఎంతవరకు సాగొచ్చు అంటారు? అలాగే అభివృద్ధి, సంపద సృష్టి పైన మన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటారు? పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రతిరోజు చేసే గవర్నమెంట్ ఖర్చులకు కూడా అప్పులు చేసుకోవాల్సి వస్తుంది కదండి. ప్రతిసారి అంటే ఇప్పుడు బేస్ అండ్ మీన్స్ అంటాం, బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ దగ్గర పోతా ఉంటారు. ఇంతకుముందు ఇప్పుడు 6 నెలలకు 3 నెలలకు లేకపోతే సంవత్సరానికి పోయేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు బేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ అని చెప్పి రోజు ఈ పసారంగళ్ళు తెచ్చుకున్నట్టుగా రిజర్వ్ బ్యాంక్ లో అప్పులు తెచ్చుకోవాల్సి వస్తా ఉంది గవర్నమెంట్. తర్వాత అకౌంటబిలిటీ లేదండి, ట్రాన్స్పరెన్సీ లేదు. ఇప్పుడు మనము సమాచార హక్కు చట్టం అని తెచ్చుకున్నామండి. ఓకే, సమాచార హక్కు చట్టంలో పబ్లిక్ డొమైన్ లో గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండాలి. గవర్నమెంట్ ఆర్డర్స్ అంటే ఏంటి? ఫలాని పథకానికి మేము ఇంత డబ్బులు కేటాయిస్తాము, దాన్ని బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ అంటామండి. ఓకే, బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ పబ్లిక్ డొమైన్ లో ఉండదు, నోటిఫికేషన్లు ఉండదు, గవర్నమెంట్ ఆర్డర్స్ ఉండదు, ఎక్కడి నుంచి అప్పులు తెస్తున్నారో ఉండదు. కేవలం మనకు మీడియాలో, ప్రెస్ లో, తర్వాత కరపత్రాలు మాత్రమే కనిపిస్తుంది. సో అభివృద్ధి ఇప్పుడు మనకు ఇంకొక మాట అనుకున్నామండి, ఉచిత పథకాలు ఉచితం అవునా లేదా అన్న పథకాలు పక్కన పెట్టుకుంటానండి. ఉండే పథకాలకి ఫండ్స్ ఇవ్వకుండా కొత్త పథకాలని వీళ్ళు ఇంతకుముందు చూడండి ఇలాగా నగదు బదులు ఇచ్చుకుంటూ పోతున్నా అని చెప్పి కొత్త పథకాలను పెట్టే అవకాశమే రాజ్యాంగం ప్రకారం లేదండి. ఎందుకంటే మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని చెప్పి రాజ్యాంగంలో అనుకున్నాం. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళు రాజ్యాంగం రద్దు చేస్తారు, లేదా మేము రాజ్యాంగం వస్తే పాటిస్తాము, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తాము అని చెప్పి ఇద్దరు పెద్ద పెద్ద పార్టీలు మామూలు పొద్దున్న నుంచి సాయంత్రం వింటున్నాం కదండి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే సమాజానికి, పౌరులకి, సిటిజన్స్ కి ఏం కావాలనో వాటి గురించి ఏమేమి వీళ్ళు బాధ్యతగా చేయాలి అని కొన్ని పని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, న్యూట్రిషన్ పెంచాలి, మహిళలకి, పిల్లలకి న్యూట్రిషన్ పెంచే ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి లైవ్లీహుడ్ కల్పించాలి, వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకోవాలి అనేది ఒక ప్రిన్సిపల్ అండి. ఇంకోటి దాన్ని ఆర్టికల్ 47 అంటాం, దాన్ని న్యూట్రిషన్ పెంచాలి ప్రతి కుటుంబానికి. ఆర్టికల్ 48 లో వ్యవసాయాన్ని సైంటిఫిక్ లైన్స్ పైన ఆర్గనైజ్ చేయాలి. ఇప్పుడు ఉచిత ఏది మన రైతు బంధు ఇచ్చినా, లేకుంటే ఫర్టిలైజర్ సబ్సిడీ ఇచ్చినా దానివల్ల రైతు ఇన్కమ్ ఏమి పెరగదండి. ఆ సబ్సిడీలు గాని, ఈ ఉచితాలు గాని, మన పేరుకు ఉచితమే గాని ఖర్చు మామూలుగా అది బడ్డన్ పడేదేమో కామన్ మ్యాన్ పైన పడుతుంది, మన ట్యాక్స్ వీళ్ళు పెంచాల్సి ఉంటుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఉచితంలో మీరు స్టోర్ లో చూపిస్తున్నారు చూడండి, ఉచిత బస్సు ఇచ్చారు కదా పథకం. ఉచితం పేరుకు ఉచితం, ఎందుకు? అక్కడ ఎక్కే వాళ్ళు పైసలు ఇవ్వనక్కర్లేదు. ఓకే, అర్థమైంది. కానీ ఆర్టీసీకి ఇవ్వాల్సిన డబ్బులు వీళ్ళకి రోజుకు 13 కోట్లు లేకుంటే 15 కోట్లు దానివల్ల కలెక్షన్ పోతుంది కదండి. అది ఇంతవరకు వాళ్ళకి ఆర్టీసీకి ఇవ్వలేదు.